మొత్తానికైతే కర్ణాటక రాజకీయాలు ఒకటే పారి మస్తు మారిపోయినాయి. చాలా రోజుల సంధి సీఎం సిద్ధరామయ్య పదవిలకంచి దిగిపోతాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక అట్లా వార్తలు వచ్చిన ప్రతిసారి మళ్ళీ ఎప్పట్లేకనే అంతా సెటరేట్ అయిపోతున్నది. కానీ ఈ పారి మాత్రం షేర్పార్టీ హైకమాండ్ నిర్ణయానికి సిద్ధరామయ్య తలొంచి పదవికి రాజీనామా చేసిండోళ్ళ. మరి ఆ ముచ్చట్ల మీద నజరేద్దాం పాండ్రి. సీఎం పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య లోక్ భవన్ లా గవర్నర్ కార్యదర్శికి రాజీనామా లేఖ ఇచ్చిండు. సీఎం ఎంబటి చిన్న సీఎం డీకే శివకుమార్ తో పాటు ఇంకొంతమంది చేతిపార్టీ లీడర్లు కూడా ఈ కార్యక్రమానికి వచ్చిండ్రు. ఇగి రాజీనామా ఆమోదం పొందితే 3 ఏళ్ల సిద్ధరామయ్య ప్రభుత్వానికి తెరవడ్డట్టు అవుతది. ఇక కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టుడు సుతం దాదాపు ఖరారైనట్టే అంటున్నారు. శుక్రవారం నాడు సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసి సిఎల్పి నేతగా డీకే శివకుమార్ ని ఎన్నుకుంటారని చేతిపాటి ఢిల్లీ పెద్దలు అంటున్నారు. ఇయాల పొద్దటిలి కేబినెట్ మంత్రులతోటి సీఎం సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కి ఆయనకు వీడ్కోల్ మీటింగ్ అయిపోయింది. ఈ సమావేశంలోనే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించిండు. రాష్ట్ర పగ్గాలు డీకే శివకుమార్ కు అప్పజెప్పి నన్ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ హైకమాండ్ కోరిందని మంత్రులు ఎమ్మెల్యేలకు చెప్పిండు సిద్ధరామయ్య సారు. హైకమాండ్ చెప్తే నిమిషాలలోనే పదవి నుంచి తప్పుకుంటానని చెప్పిన సిద్ధుబాయ్ అధిష్టానానికి ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ చెప్పంగానే గౌరవప్రదంగా పదవి నుంచి తప్పుకున్నాడని అంటున్నారు కర్ణాటక రాజకీయాలను దగ్గరకెంచి చూసినోళ్ళు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలల్లా అగ్రతాంబూలంతో పాటు రాజ్యసభ సీటు కూడా ఇస్తామని అధిష్టానం చెప్పింది గాని నేను మాత్రం ఎమ్మెల్యేగానే ఉంటా, జాతీయ రాజకీయాలకు ఓనని కరాఖండిగా చెప్పిండు సిద్ధరామయ్య సారు. మరిగా కాబోయే ముఖ్యమంత్రికి రాబోయే 2 ఏళ్లు సర్కార్ను సాఫీగా నడిపేటందుకు సలహాలు సూచనలు ఇస్తాడో లేకుంటే కాళ్లకు కట్టబెట్టినట్టే చేసి సిద్ధరామయ్య అయితేనే కరెస్ట్ అనే పరిస్థితులు తయారు చేసి మళ్ళా ముఖ్యమంత్రి పీఠం మీదనే కూర్చుంటాడో చూడాలే గాని. ఇక ఇదిట్లుంటే సిద్ధరామయ్య అభిమానులు మాత్రం సీఎం గా సిద్ధరామయ్యనే కంటిన్యూ చేయాలని ఆయనను మార్చొద్దని కాంగ్రెస్ అధిష్టానానికి వ్యతిరేకంగా సిద్ధరామయ్య ఇంటి ముంగట నినాదాలు చేసిండ్రు. ఇక కర్ణాటకలో 3 ఏళ్లకు ముఖ్యమంత్రిని మారుస్తారు కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బాధ్యతలు చేతబట్టి 2.5 ఏళ్లకు దగ్గరకు వస్తున్నది కాబట్టి అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డిని కూడా మారుస్తది కావచ్చు అని అంటున్నారు కొంతమంది రాజకీయ పండితులు. ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టు రాజకీయాలల్లా ఏదైనా సాధ్యమే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వలేం చెప్పలేం. ఏమంటారోలా? ఈ నడుమ ప్రశ్నించుడే పాపం అన్నట్టే ఉన్నది కదా తెలంగాణలా. మొన్నట్లా ఓ ఆర్టీసీ డ్రైవర్ అన్న పెట్రోల్ డీజిల్ రేట్ల మీద అటెంక కొట్లాదురు గాని ముందుగాల వడ్లు కొనుండ్రి అన్నందుకు డ్రైవర్ కొలువులకెంచి తీసేసిండ్రు కదా. ఇక అట్లనే గీడ సుతం ఓగన్న ప్లాటు మెయింటెనెన్స్ ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించినందుకు ఏం చేసిండ్రో చూడుండ్రోలా. ఇగో ఈడున్నోళ్ళంతా వారం రోజుల సంధి చీకట్లనే మగ్గుతున్నారులా. నాగోల్ రాజు స్వగృహాల ముచ్చటిది. ఫ్లాట్ ఓనర్ల తీర్మానం లేకుంటేనే మెయింటెనెన్స్ ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించినందుకు ఈ ఫ్లాట్ కు వారం రోజుల సంధి కరెంటు కట్ చేసిండ్రట. నాగోళ్లున్న రాజీవ్ స్వగృహ సహభావన టౌన్షిప్ లుండే కమిటీ సభ్యులు ఇంతటి ఘనకార్యాన్ని ఎలుగబెట్టిండ్రట. ఎండాకాలంలో 1 గంట సేపు కరెంటు లేకుంటేనే పానమంతా గాయి అయితది. అసొంటిది వారం రోజుల సంధి కరెంటు లేకపోయేటాళ్లకు పొద్దుందాకా ఉడకపోతకు రాత్రి అయితే చీకటికి మస్తు అవసరపడుతున్నారట. మరి వాళ్ళ గోసేందో అన్ననే చెప్తున్నాడు ఈనుండ్రి. గత 3 సంవత్సరాలుగా అకౌంట్స్ లావాదేవీలు ఇవ్వడం లేదు. అలాగే గత ఆగస్టు నుంచి మెయింటెనెన్స్ బైలాకు విరుద్ధంగా ఏకపక్షంగా వాళ్ళు పెంచడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ నాతో పాటు మరికొద్ది మంది ఫ్లాట్ యజమానులు అసోసియేషన్ నిర్ణయం జరిగింది. ఆ తర్వాత నేను బైలా ప్రకారం ఇంతకుముందు ఏదైతే 800 ఉందో అదే మెయింటెనెన్స్ నేను ఈ నెల వరకు రెగ్యులర్గా చెల్లించడం జరిగింది. అయినా కానీ నేను అసోసియేషన్ అకౌంట్ డీటెయిల్ మరియు మెయింటెనెన్స్ పెంపుదలను వ్యతిరేకించినందుకు నా మీద కక్ష కట్టి గత ఈ రోజుకు 7వ రోజు ఈ వారం రోజుగా నా ఇంటికి ఫ్లాట్కి విద్యుత్ కనెక్షన్ తీసివేయడం జరిగింది. గత 4 నెలల్లో ఇది 3వసారి నాకు. చక్రపాణి అనే అన్న ప్లాట్ల ఓనర్ల తీర్మానం లేకుంటేనే కమిటీ సభ్యులు మెయింటెనెన్స్ ఎట్లా పెంచిండ్రు, గతంలో వసూలు చేసిన పైసలు ఏం ఖర్చు చేసిండ్రని ప్రశ్నించినందుకు నా మీద కక్షగట్టి కరెంటు కట్ చేసిండ్రని బాధపడుతున్నాడు. అసోసియేషన్ కనికరం లేకుండా మానవత్వం కూడా లేకుండా నా కుటుంబానికి ఇలా విద్యుత్ సరఫరా నిలిపేసి ఇబ్బందులు గురి చేస్తున్నారు, నన్ను వేధిస్తున్నారు. కాబట్టి చట్టపరంగా
న్యాయం జరగాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నా విన్నపం. ఎండాకాలం ఐటాళ్లకు చిన్నపిల్లలు ఉడకపోతకు మస్తు ఇబ్బందులు పడుతున్నారు. అయినా కూడా కనీసం మానవత్వం అనేది లేకుండా కమిటీ సభ్యులు దౌర్జన్యం చేస్తున్నారని బాధపడబట్టిండు. ఇక ఈ ముచ్చట గురించి ఫిర్యాదు చేద్దామని నాగోలు పోలీస్ స్టేషన్ కి పోతే పోలీసులు ఫిర్యాదు తీసుకోకుండా వెనుకకు పంపిండ్రట. దీంతోని ఎస్సీ కమిషన్ ను కలిసిండట. మరి ఆ అన్నకి ఎట్లా న్యాయం చేస్తారో చూడాలి గాని ప్రశ్నించుడే పాపం అన్నట్టు చేస్తున్నారు ఈ నడుమ కొంతమంది. పాత సినిమాలల్లా మారువేషాలు గమ్మత్తుంటాయోల్లా. ఏ పాత్ర మారువేషం వేసినా చూసే మనం గుర్తుపడతాం గాని అది మారువేషం అన్న సంగతి సినిమాల కడమ ఏ పాత్రలు కూడా గుర్తుపట్టాయి. అగో సేమ్ టు సేమ్ అచ్చం అట్లనే ఉన్నదోల్లా. ఇప్పటి ముఖం చూసి హాజరేసే టెక్నాలజీ కూడా. నెత్తి మీద జుట్టు చెంపలకి గడ్డం తోటి ఫోటో దిగినోళ్ళు ఏదన్నా మొక్కుండో ఇంకేదన్నా అవసరం అయ్యో గుండు గీయించుకుంటే ఆ కోన్ హే అన్నట్టే చేస్తున్నది కదా టెక్నాలజీ కూడా. చూడుండ్రి ఇంతకేమైందో గిడా. ఈ ఫోటో చూస్తాండ్రు కదా నొల్లా, మాల్వల శ్రీనివాస్ అనే ఈ అన్న ముఖాన్ని జరసేపు అట్లా యాద పెట్టుకోండ్రి. ఇప్పుడు ఇగో ఈడ కనబడే అన్న మొదలు చూసిన అన్న ఒకలా కాదా చెప్పుండ్రోల్లా. ఇక మనకంతగా పరిచయం ఉన్న ఫేస్ కాదు కాబట్టి ఏహే కాదనే అంటాం కదా. అదే సొంతూరులో అయితే ఇద్దరు ఒకటేనని పక్కా గుర్తుపట్టి చెప్తారు. కానీ ఉపాధి హామీ పనికాడ ముఖం చూసి హాజరేసే ఫేస్ రికగ్నైజేషన్ యాప్ మాత్రం ఈ అన్నను అసలుకే గుర్తుపట్టలేదోళ్ళు. ఎందుకంటే చెంపలకు గడ్డము నెత్తి మీద జుట్టు ఉన్నప్పుడు మొదటి హాజరు పడ్డట్టున్నది ఈ అన్నకు. ఇప్పుడు నున్నగా గుండు గీకించుకునేటాలకు పాత సినిమాలల్లా మారువేషం వేసిన పాత్రల లెక్కనే అయ్యిందనుకో రాదుండ్రి అన్న పరిస్థితి. మొన్ని నడమనే కొండగట్టుకు పోయి తలనీలాలు ఇచ్చి వచ్చిండట. ఇవాళ కరువు పనికి పోయి పని చేసి హాజరేసుకుందామంటే ఇగో గిరి పరిస్థితి. ఎంత ప్రయత్నం చేసినా ఆ కోన్ హే అన్నట్టే చేసింది మోకాన్ని గుర్తుపట్టి హాజరేసే ఫేస్ రికగ్నైజేషన్ యాప్. ఆఖరుకు చెంపలకింత మూతికింత బొగ్గు రుద్దుకున్నాడు. అట్లా కూడా ప్రయత్నం ఫలించనట్టున్నది. శివరాఖరికి ఇగో ఇట్లా చేసిండ్రు. అప్పుడు పడ్డదట హాజరు. హాగో ఇప్పటిదాకా గుండె ఈ ఎంటికలే నుంచి వచ్చినాయని పరేషాన్ కాకుండ్రోళ్ళు. కొప్పున్నమ్మ కోటి ముడులెత్తదన్న సామెత చెప్పినట్టు పక్క పొంటి ఓ కొప్పున్నమ్మ తన కొసెంటికలను గుండు మీదేసి సాయం చేసిందన్నట్లు ఈ అన్నకు. గంతే పాత సినిమాలల్లా కదా మచ్చుంటే మారు వేషం మచ్చదిత్తే అసలు వేషం అన్నట్టు ఇట్లా గుండు మీద జుట్టు కనబడంగానే అన్న ముఖాన్ని గుర్తుపట్టిందట యాప్. ఆగో అట్లా పడ్డదన్నట్టు హాజరు. పక్క పొంటి అమ్మలక్కలైతే కొద్ది నవ్వుడు కాదల్లో ఈ తతంగం అంతా చూసి. మైబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమట్పల్లి ఊళ్ళే కరువు పని కాడ జరిగింది. ఇట్లా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ చేయంగా కరువు పనికి పోయేటోళ్లకు మస్తు తిప్పలైతందటనొల్లా. ఇప్పుడు ఫేస్ అనేది మాకు ఫోటోలల్లా రావడం లేదు. ఫోటోలో ఎందుకంటే మేము మొక్కుబళ్ళకని దేవుళ్ళ కాడికి వెళ్తే ఆ గుండు చేపించుకోవడం అవుతుంది, మా మొక్కుబళ్ళు ఒప్పు చెప్పుకోవడం అవుతుంది. ఇదంతా జరుగుతుంది. మేము మొక్కుబడి ఒప్పు చెప్పించినాక మాకు గుండు ఉన్నది అనేది చేత ఏం జరుగుతుందంటే మాకు ఫేసు మేము తిరుపతి మొక్కు ఉపయోగపడడం వల్ల మాకు ఇక్కడ ఉపాధి హామీ పథకం వల్ల మాకు పేరు రావడం వల్ల మేము పోయి పని చేస్తే మా ఫేస్ పడడం అయితే ఫేస్ పడతలేదు. రెక్కాడితేనే డొక్కాడే జీవితాలు మా అందరి. ఏం జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం మా ఏలు ముద్దర్లు మా ఫేస్ రికగ్నైజేషన్లు ఇవన్నీ బంద్ చేసి మాకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని దయచేసి కోరుకుంటున్నాం. హాజరు పడితేనే పైసలాయే. గందుకే అధికారులు స్పందించి వెంటనే ఎసొంటి తిప్పలేం లేకుండా చేయాలని కోరుతున్నారు ఈ ఊరోళ్ళు. ఏదేమైనా ఈ ముచ్చట సంగతి ఎట్లున్నా హాజరు కోసం ఈ అన్నవడ్డ తిప్పలైతే మస్తు గమ్మత్తే ఉన్నది పోండ్రి. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏదైనా వార్త తీసుకొస్తున్నాడో లేకుంటే ముచ్చట్లకి మూతులు చాపి కూర్చున్నాడో అడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే శంకర్య్, మనం వచ్చిగానే ఎట్టికి పాడతలేం, పాటలు కూలు తీసుకున్నాం. మనం ఎంత మంచిగా బాగా పాడితే మనకు అంత మైలే వస్తుంది. సరేనా? మంచిగా రాగా ఉక్తంగా పాడాలి. జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న, ఈ పదవికి రెండో చంద్రన్న. అబ్బా పాడిందే పాడరా పాస్పన్ల గోసిగా అన్నట్టు ఎప్పుడు చూడు అదే పాట పాడతా ముసలాడా. చంద్రాల సార్ గురించి ఇంకో కొత్త పాట పాడితే ఏమైంది నీకు? అరే అరే మన అక్క చెవుద్ది కొత్త పాట పాడమంటారా? మనం పేడ ఆర్టిస్టులు ఏది పాడమంటే అదే పాడాలి మరి, లేకుంటే మనం మైలేజ్ దెబ్బతింటది. సరేనా? కొత్త పాట పాడదాం. చుక్కల్లో చంద్రుడు తూర్పున సూర్యుడు,
చుక్కల్లో చంద్రుడు తూర్పున సూర్యుడు. అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా భజన చేస్తున్నావు పెద్ద మనిషి నువ్వు. సరే సరే గాని ఇంతకి ఇప్పుడు ఈ చంద్రాల సార్ పాటను ఎందుకు ముంగటేసుకున్నావో అది చెప్పు. అరే శంకరి, ఈ పూరి వార్తలు చదివే కొలువు చేస్తుందా లేకుంటే ఆ కేబీఆర్ పార్క్ చుట్టూ ప్లాస్టిక్ కాగితాలు గిట్ల ఏరుకుంటుందిరా? ఏమోనే ఏ రేవుతావు తెలుస్తలేదు ఎవరో దీనికి. అరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాలు జరుగుతలేవానే? తెలంగాణలో కూడా ఆ ఉత్సవాలు ఘనంగా కనబడాలని మాకు పైసలు ఇచ్చి పాటలు పాడిపిస్తాళ్ళు. అందుకే ఇట్లా బదిలీ చేస్తాను కారా. అర్థమైంది. పెద్ద ఎన్టీఆర్ సార్ జయంతి సందర్భంగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడును ఉద్దేశించా ఈ భజన చేస్తున్నది. షై సరే గాని పెద్ద ఎన్టీఆర్ సార్ పెట్టిన పార్టీ కార్యక్రమం చేసుకుంటా ఆయన గురించి పాటలేం పాడతలేవేమే? ఆ ముచ్చట మాకు తెలియదు. మేము పైసలు తీసుకున్న కాడికే పాడతాం. నువ్వు ఇంటే ఇను లేకుంటే దుకాణం బంద్ చేసుకో, నీ వార్తలు నువ్వు చదువుకో. పాడు. చంద్రాలు సారు అంటే ఎవలో ఎరికేనా? చంద్రాలు సార్ అంటే ఎవలంటే సమస్త భూలోకానికి తెలియని ఒక దైవం, నడిసొచ్చే చైతన్యం, ఆంధ్రాకు పెద్ద దిక్కు, పెద్ద పులి. సైన్మ వీరులు సైన్మాలు చేయాలంటే చంద్రాలు సారు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని సైన్మాలు చేస్తారు. ఆయన మాటే ఒక శాసనం. పన్నీరు మీద చల్లుకునేటందుకు మంచిగుంటదే, కానీ మంచి వాసన వస్తుంది కదా అని తాగేటందుకు అక్కడికి రాదు పెద్ద మనిషి. అది యాదికి పెట్టుకో. డిస్కనరీలో లేని తెలంగాణకు పెద్ద దేవుడు చంద్రాలు సారే కాబోతున్నాడు. తెలంగాణకు పెద్ద దిక్కు లోకేశం బాబే కాబోతున్నాడు. అదెట్లా తాత? అది ఎట్లా అంటే మూతి మీద గుద్దితే ముంగడి పనులు రాలాలే ముసలోడా. తెలంగాణ చరిత్ర గురించి ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు చెప్పు. అవకాశాల కోసం అమ్ముడు పోయే నువ్వు కూడా తెలంగాణ గురించి మాట్లాడేటోడు అయినవా? అయ్యో, మన ఓట్లతోటి గెలిచి గడ్డ మీద కూర్చున్న లీడర్లే ఆ మాటలకు సడి సప్పులు లేకుండా కూర్చుంటారు. నీకు బాగా రోషం పౌరుషం వస్తుంది ఏందని అలికుట్లదానా? గట్లా మాట్లాడతా కానీ మీరు వాడరా, మీరు వాడరే. కూలి తీసుకున్నప్పుడు కూలికి న్యాయం చేయాలి మనం. వాళ్ళకంటే చీమునెత్తురు లేదు కావచ్చు కానీ నేను తెలంగాణ బిడ్డను. నా తల్లిని ఎవ్వరు మాట అన్నా నేను ఊకోను. చరిత్రహీనులకు తెలంగాణ చరిత్ర గురించి తెలియకపోవచ్చు, అట్లా అని నోటికి ఏదొస్తే అది మాట్లాడతామంటే నాలుక జీర్తామా? అబ్బా కొడుకు, దీన్ని ఇతర రెచ్చగొచ్చేదంటే మరో రాణి రుద్రమదేవి అయ్యేటట్టున్నదిరా. మనం ఈ ముచ్చట విడిచిపెడతాం, దాంతో పంచాలద్దు మనకు. సరే ఇంకో ముచ్చటకి వెళ్దాం. ఇచ్చిన మాట కోసం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎన్టీఆర్ సారి విగ్రహాలను పెట్టిస్తున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. అట్లనే ఓట్లకు ముంగట రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ధాన్యాన్ని కొనమాను, రైతు భరోసా యాళ్ళకి ఏమాను, ఉద్యోగాలు ఇయ్యమాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఓట్లకు ముంగట సారు షాన్నే మాటలు ఇచ్చిండు. అయ్యి జయమాను ముందుగాల. అరే రైతుల ధాన్యం ఆగమైతే మాకేంది, రైతులకు యాళ్లకు రైతు భరోసా పడకుంటే నీకేంది, పిల్లగాళ్లకు ఉద్యోగాలు వేయకుంటేంది, వాళ్ళు ఏడబోతే మాకేంది చెప్పు. మా రేవంత్ రెడ్డి సార్ కావాల్సింది రాజకీయం. అందుకోసరానికే పెద్ద ఎన్టీఆర్ సార్ విగ్రహాన్ని ఆడ పెడతాండు. దీన్ని మీరెందుకు రాజకీయం చేస్తాను తిప్పులాడి? అంటే అట్లా విగ్రహాలు పెట్టుకుంటూ పోతే తెలంగాణ ప్రజల కడుపు నిండుతుంది అంటావు అంతేనా? ప్రజల కడుపు నిండుతుందా నిండదా మాకు అవసరం లేదు. విగ్రహాలతోటి ఓట్లు పడ్డాయి, అందుకే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఆ విగ్రహాన్ని పెట్టిస్తాడు. నీకు అవసరమా? నీ పని నువ్వు చేసుకోరాదు. అయినా నాది ఒక డఫ్టర్ లచ్చలు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్కు గద్దర్ సార్ అన్న అందసిరి సార్ అన్న మస్తు పాయిరం. మరి వాళ్ళ విగ్రహాలు పెట్టే ఆలోచన ఎందుకు చేతలేడు కావచ్చు అంటావురా? ఆయన ఆ విగ్రహాలతోటి ఓట్లు పడాయి కాబట్టి ఆ ఆలోచన చేతలేడు ఉన్నట్టున్నారు రా సారు. అందుకే వెనక అడిగేస్తాడు వాళ్ళ విగ్రహాలు, అందుకే పెడతలేడు ఉన్నట్టున్నది కా. అవును తాత, ఇప్పటికే చాలా మాట్లాడినావు. ఇకనైనా నువ్వు ఈ దుకాణం బంద్ పెట్టకుంటే నీ మూతి పనులు మాత్రం ఖచ్చితంగా రాలుతాయి, జాగ్రత్త. చూడు బుజ్జి, తెలంగాణ అనేది డిస్కనరీలో లేదు అని అక్కడ భజన బ్యాచ్ అన్నా కూడా మన కాలి లీడర్లు ఎవ్వరు సరి సపోర్ట్ చేస్తలేరు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును జీవితాన్ని మార్చబోయేది మా చంద్రాల సారే, మా లోకేశం బాబు సారే అన్నా కూడా మన కాడి లీడర్లు ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు. తెలంగాణ విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది. ఆ విద్యా వ్యవస్థను చూస్తే మాకే సిగ్గు అనిపిస్తుంది అని అక్కడ భజన బ్యాచ్ మాట్లాడినా కూడా మన కాడి విద్యాశాఖ మంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా సడి సప్పులు లేకుండా ఊకుంటాడు. ఏదో 4 రూపాయలు కూలి తీసుకొని పాటలు పాడే భజన బ్యాచ్ మాది. మమ్మల్ని ఎందుకు అట్లా అంటాను చెప్పు? మా మీద నీ కోపాన్ని ఎందుకు చూపిస్తాను చెప్పు? అయ్యో మన మాట. అవును, నువ్వన్నది కూడా నిజమే కావచ్చు కానీ వాళ్ళు సడి సప్పుడు లేని శిలా విగ్రహాలు లెక్క ఉంటున్నారని నేనెందుకు ఊకుంటా? ఊకోకుంటే అగో గటు మొక్క పోయి అడక తినిపో.
జనాల ఓట్లతోటి గెలిచి తెలంగాణ మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత గల లీడర్లే సడి సప్పుడు లేకుండా సప్పుడు చేయకుండా అయితే దీనికి ఎందుకు బాగా రేషం పౌరుషం వస్తుంది. ఇది ఒక్కటే తెలంగాణ తిరిగేసుకొచ్చినట్టు బాగా నీతులు నిలుగుతాడు. ఓ తాత ఈ భజన అయిపోయిందా? ఇప్పుడు నేను బర్ల కాసుకురావాలి, నేను పోవాలి, లేట్ అవుతుంది. ఇంకేం భజన చేస్తాం రా? దాని లెక్క మనకు శివుని ఎత్తురు లేదారా? మనల్ని తిట్టేటోని మనం ఏం భజన చేస్తాం రా? వాళ్ళ రాష్ట్రం ఎట్టో మనకు మన రాష్ట్రం కాదారా? మన కళ్ళ తల్లి అసలు రాష్ట్రాన్ని మనం మాట అంటే ఇంకా వాళ్ళ భజన చేసుకుంటుంటామా? చల్ భజన లేదు గీన లేదు. వాళ్ళు చూసిన రానోళ్ళ మా ముసలోని కథలు ఎట్లున్నాయో, పైసలు ఇస్తే ఏ పని అయినా చేసేటట్టే ఉన్నాడు, ఎవరికైనా భజన చేసేటట్టే ఉన్నాడు. కానీ లీడర్లు కూడా ఏమన్నా భజన చేస్తున్నారు అనోళ్ళ. వాళ్ళ పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేటందుకు ఒక్కో పారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టే చేస్తుంటారు భజన. కానీ అసొంటి లీడర్లు ఎంత మొత్తుకున్నా ఏం మాట్లాడినా కామన్ జనాలు మాత్రం అసలుకే పట్టించుకోరు అసంటోళ్ళను. ఏమంటారోళ్ళ? అంతే కదా. ఎన్నికల్లో గెలవడానికి అడ్డగోలు హామీలు ఇస్తుంటారు లీడర్లు. ఇక హామీలను నెరవేర్చడానికి మాత్రం అంత ఉత్సాహం చూపారు చాలా మంది. ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్నా, ఒడ్డు దాటినాక బోడమల్లన్నా అన్నట్టే చేస్తుంటారు. కానీ ఈ ఎమ్మెల్యే సాబ్ అట్లా కాదల్లో, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి షాన్నే కష్టపడ్డాడు. బండి నడుపుతున్న ఈ సార్ గురించేనుల్లా ముచ్చట ఇంతకీ సారోలో ఏర్పాటు చేసిండ్రా మైబాద్ ఎమ్మెల్యే బుక్యా మురళీ నాయక్ సారు. ఇంతకు ముచ్చటేందంటే గూడూరు మండలం దొరవారి తిమ్మాపురం ఊరు ఎక్కన్నో కొండలు గుట్టలల్లు ఉంటది. ఇక ఈ ఊరికి సక్కని సౌలతులు లేక అక్కడి ప్రజలు శాన గోసపడుతున్నారట. దీంతోనే ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ ఊరిని అన్ని తీవ్ర అభివృద్ధి చేస్తానని మాటిచ్చిండంట అప్పట్లా. ఇక ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఆ పనులన్నీ చేయడానికి 4 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించిండట. ఇక ఆ పనులు శాల్ చేయడానికి 20 కిలోమీటర్ల దూరం దట్టమైన అడవిలో బండి మీద ప్రయాణం చేసిండు ఎమ్మెల్యే సారు. ఓ దిక్కు ఎండ దంచుతున్నా లెక్క చేయకుండా ఇల్లిల్లు తిరుక్కుంటా గిరిజన బిడ్డల గోసలు తీర్చే పని ముంగటేసుకున్నాడు. మొత్తానికైతే దొరవారి తిమ్మాపురం ఊరోళ్ళందరినీ ఒక కాడ కూసుండబెట్టి ఎమ్మెల్యే మురళీ నాయక్ సారు వరాల జల్లు కురిపించటాళ్లకు అక్కడి జనాలు కూడా మస్తు ఖుషి అయిండ్రు. మరిగా ఈ ఎమ్మెల్యే లెక్కనే కడుమ ఎమ్మెల్యేలంతా కూడా పేద ప్రజల కోసం మంచిగా పని చేయాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం. ప్రభుత్వాలు ఇచ్చిన మాట మీదుండి పనిచేస్తే సరే, లేకుంటే మాత్రం ఏది కావాలన్నా కొట్లాడి సాధించుకుంటారు. అది నీళ్ళైనా నియామకాలైనా ఇంకా ఏ హక్కులైనా పోరాటాలు చేసుడు తెలంగాణ ప్రజలకు వెన్నతోటి పెట్టిన విద్య. ఇక ఈ పోరాటాలు సుతం ఉత్తగా చేయరు. ఇక పోరాటం జనాలకు పోయేటందుకు సాంస్కృతిక అంశాలను కూడా జోడిస్తారు. అట్లా మా తక్లీఫ్లు తీరవాలని విఏఓలు ఏ తీరు నిరసనలు ముంగటేసుకున్నారో చూడుండ్రోల్లా. సంతోషమైన బాధైన మన తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పాటల రూపంలోనే చెప్తుంటారు. బతుకమ్మ పండుగ అలా సంబరపడుకుంటా బతుకమ్మ పాటలు వాడే మైలక్కలు ఇసొంటి ఆల మాత్రం వాళ్ళ ఆవేదనను నిరసనను తెలిపేటందుకు బతుకమ్మ పాటల రూపంలో ఈ పని ముంగటేసుకున్నారు. అట్లా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండల విఏఓలుగా పనిచేస్తున్న మహిళలు మండల సమైక్య కార్యాలయం ముంగట ఈ తిరగ నిరసన చేసిండ్రన్నట్టు. 10 రోజుల సంధి మా తిప్పలు తీర్వమని ఆందోళనలు చేస్తున్నా పట్టించుకుంటలేరని ఇయాల బతుకమ్మను పెట్టకుంటేనే బతుకమ్మ పాటల రూపంలో వాళ్ళ కష్టాలను చెప్పుకున్నారిట్లా. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేద్దామని రాష్ట్ర సర్కారు బగ్గనే ప్లానేస్తున్నది గాని వాళ్ళు కోటీశ్వర్లు అయ్యేటట్టు వాళ్ళ లోన్లు ఇప్పించేటందుకు ఎంతో తిప్పలు పడే విఏఓలను మాత్రం అసలుకే పట్టించుకుంటలేదట సర్కారు. ఇచ్చే గౌరవ వేతనం సుతం చక్కగిస్తలేదట. మీది రాష్ట్ర సర్కారు మాత్రం విఏఓలతోటి అన్ని పనులు చేయించుకుంటుంది. 32 తీర్ల పనులు చేస్తున్నాం గాని మాకు ఏం ఫాయిదా అయితలేదని కోపానికి వస్తున్నారు. 10 రోజుల సంధి నిరసనలు చేస్తున్న సర్కారు పెద్దలు మాత్రం పట్టించుకుంటలేరు. ఇప్పటికైనా 20,000 రూపాయల గౌరవ వేతనంతో పాటు మా న్యాయమైన కోరికలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి సర్కారు ఏం చేస్తదనేది. ఈ యాసంగి ఎండలకు వశపడక పొద్దుకు 3 సార్లు తానం చేస్తుంటారు కొందరు. ఎండ తాపం తీరేటట్టు తలకాయ మీద తడిబట్టేసుకొని కూర్చుంటారు ఇంకొందరు. ఈ ఎండాకాలం అన్ని రోజులు బర్లకు గొర్రెలకు మాపటాల చల్లటి నీళ్లు కూడా కొడుతుంటారు. పశువులంటే పానం ఉన్నోళ్ళు, అటు పాలు తాగిన విశ్వాసం ఉన్నోళ్ళు కూడా. మనుషులమైన మనం కాబట్టి మనకు తెలివి ఉన్నది కాబట్టి గట్లా. మరి మూగ జీవాలైతే ఇగో గిట్లా.
నీళ్ళ టబ్బుల మహారాజు లెక్క కూసోని ముద్దుగా జలకాలాడుతుంది కదా కుక్క అని అనుకునేరుల్లా. పాపం ఈ ఎండలకు తాళలేక దిగింది ఇట్లా నీళ్ళల్లా. కాసేపట్ల కూసోని ముఖం కడిగినట్టు చేసింది. నీళ్లు సల్లగా దాకేటాలకు కండ్లు కూడా మూతలేసింది. ఈ ఎండలు సల్లగుండా ఎంత పరిశాన్ చేస్తున్నాయి చూడుండ్రి మూగజీవులను. మనుషులమైన మనకేం పోయిందుల్లా. యాటిని చెట్లు కొట్టుకుంటా కూలర్ల కింద ఏసీల కింద వండుకుంటా సల్లగా కుండల నీళ్లు ఫ్రిడ్జ్ల నీళ్లు దాక్కుంటా సంవత్సరానికోపారి ఎండకాలాన్ని అతి తెలివితోటి తప్పించుకుంటున్నాం గాని మూగజీవులైతే అల్లాడుతున్నాయుల్లా పాపం. కుక్కలనే కాదుల్లా ఇరగమరగ కొడుతున్న ఈ ఎండలు చేయంగా కోళ్ళు కోతులు ఆవులు బల్రు కుక్కలు ఏవైనా ఇంత తడిజాగా కనబడంగానే నీళ్లు కనబడంగానే ఇట్లా సల్లగా సేద తీరుతుంటే ఈ ఎండాకాలం అంతా. మనకేమో నచ్చదాయే ఆటికేమో తిప్పలాయే. మరి ఏం చేస్తాముల్లా పాపం. సీత కష్టం సీతది పీత కష్టం పీతది అన్నట్టు వేటి తిప్పల వాటి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కిసాన్ నగర్ అనే ఊరు నుంచి గీ వీడియో పంపిను మన విలేకరన్న. కానీ ఈ ఆసంగి ఎండలు చేయంగా ఏడ చూసినా గివే తిప్పలు మూగజీవాలై. అందుకే జనాలు ఈ ఎండాకాలం అన్ని దినాలు పంట పొలాల కాడ ఇంటి చుట్టుపక్కల నీళ్ల సౌలత ఏర్పాటు చేసి మూగజీవాలకింత ఆసరగా అండ్రుల్లా. జర మీకు పుణ్యం ఉంటది గాని పెడతారు కదా మర్చిపోకుండా. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి టాటా.